చెప్పినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సరే ఇక్కడ ఐఎన్ఎస్ఎస్ 118 తెలుగుదేశం పార్టీకి వస్తాయని, 52 వైసీపీకి వస్తాయని, 5 జనసేనకు వస్తాయని అంచనా వేసింది. అది ఫెయిల్ అయింది. సిపిఎస్ 43 నుంచి 44 తెలుగుదేశం పార్టీకి, 130 నుంచి 133 వైకాపాకి, 0 నుంచి 1 జనసేనకు వస్తాయని అంచనా వేసింది. ఇందులో వైకాపా 130 దాటి 130 అని 151 వచ్చింది. తెలుగుదేశం 23 దగ్గర ఆగిపోయింది. వీళ్ళు వేసిన ఎస్టిమేషన్లో గెలుపుని వైసీపీ అన్నది అంచనా వేశారు, కానీ డైరెక్ట్ అంచనా దగ్గర ఫెయిల్ అయ్యారు. బట్ సక్సెస్ అయినట్టే. బీడీపీ అసోసియేట్స్ వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ 54 నుంచి 60 వస్తుందని, వైసీపీ 111 నుంచి 121 వస్తుందని అంచనా వేసింది. 0 నుండి 4 జనసేన అంచనా వేసింది. ఇందులో కూడా గెలుపు అంచనా కరెక్ట్గానే ఉన్నా తెలుగుదేశం సీట్లు ఎక్కువగా అంచనా వేశారు. అప్పుడు 47 నుంచి 56 తెలుగుదేశం పార్టీకి, 119 నుంచి 126 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జనసేనకు 2 వస్తాయని అంచనా వేసింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు నిజమైంది. తెలుగుదేశం పార్టీ సీట్లు మాత్రం అంత రాలేదు. ఇండియా టుడే చూసుకుంటే 37 నుంచి 40 తెలుగుదేశం పార్టీకి, 130 నుంచి 135 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని అంచనా వేసింది. 0 నుంచి 1 జనసేన అంచనా వేసింది. ఇది కూడా గెలుపు అంచనాలు కరెక్ట్గానే వచ్చినాయి, ఒక ఐఎన్ఎస్ఎస్ తప్పించి అన్నిట్లో కూడా. అదే సందర్భంలో ఎన్డీటీవీ ఏదైతే 2014లో వేసినటువంటిది ఫెయిల్ అయ్యింది, ఎన్టీవీ నెల్సన్ కూడా ఫెయిల్ అయ్యింది అప్పట్లో అన్నటువంటి విషయాల్ని ఇక్కడ వీళ్ళు డీటెయిల్డ్గా వేసుకొచ్చారు. అట్లాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా అప్పటి అంచనాల్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. లేకపోతే